హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు లాయర్ వెంకటేశ్వరి గారు, అలానే ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, పిల్లలు పెళ్లి కాకముందు అది కూడా తెలిసి తెలియక ఏయో చిన్న తప్పులు చేయటం, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి లేకపోతే జరిగింది తప్పు అని తెలుసుకొని అది బయట ప్రపంచానికి తెలియకుండా ఉండటం కోసం మరో తప్పు చేయటం, ఇలా ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఎటు వెళ్ళాలో అర్థం కాక చాలామంది ఆడపిల్లలమ్మ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఒక అమ్మాయి, సంధ్య అనే అమ్మాయి, ఈరోజు మనతో పాటు స్టూడియోలో వచ్చి కూర్చుని ఉంది. ఇలాంటి ఇష్యూనే తన జీవితంలో కూడా జరిగింది. తనకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ముందుకు వెళ్ళాలా, వెనక్కి రావాలా, ఏది చెప్పుకోలేని పరిస్థితి. సో మన అడ్వైస్ కావాలి, మీ ఇద్దరు అడ్వైస్ కావాలని చెప్పేసి స్టూడియోకి వచ్చిందమ్మా. ఒకసారి అమ్మాయితో మాట్లాడి మీరు ఎంతవరకు అంటే సలహా కానీ సూచన కానీ మీ వైపు నుంచి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా, ఎందుకంటే తప్పుని రియలైజ్ అయ్యి మా జీవితాన్ని సెట్ చేయండి అనేటటువంటి వారికి తప్పకుండా మనం వీఆర్ ఆల్వేస్ దేర్. అటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాము, వాళ్ళ ఫ్యూచర్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాం. సంధ్య, చెప్పమ్మా, మీ సమస్య ఏంటో చెప్తే మేడం వాళ్ళతో క్లియర్గా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. సంధ్య. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, నా పేరు సంధ్య. మాది నిజామాబాద్ ప్రాపర్ మేడం. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. పెళ్ళై 1.5 year అయింది మేడం. పాప కూడా ఉంది. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేదాన్ని ముందు. ఇప్పుడు ఏం పని చేయట్లేదు మేడం. ఓకే ఓకే. మా ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు మీ ఆయన మానేయమన్నాడా ఏంటి? పాప డెలివరీ టైంలో నేను లీవ్ తీసుకున్నాను. తర్వాత కొన్ని ఇయర్స్ ఇంట్లోనే ఉండు, పర్లేదు అని చెప్పాడు మా ఆయన. సో చాలా బాగా చూసుకుంటాడు, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు. అరే, ఎంత బాగుంది లైఫ్. ఏంటి సమస్య ఏంటమ్మా మరి? మ్యామ్, ఒక 6 months బ్యాక్ వరకు అంతా బాగుంది మేడం. మా ఆయన చాలా బాగా చూసుకుంటాడు. నా పాప చాలా సంతోషంగా ఉండేదాన్ని. కానీ ఒక రీసెంట్గా పెళ్ళి కాకముందు ఒక అతన్ని ప్రేమించాను అనమాట. ఆ అబ్బాయి నాకు మళ్ళీ కాల్ చేయడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ కలుద్దామని. ఇంకా అప్పుడప్పుడు డబ్బులు అడుగుతున్నాడు. ఇప్పుడు అతను డబ్బులు అడిగేంత చనువు ఉందా అమ్మ మీ ఇద్దరికి? అసలు ఎక్కడ పరిచయం నీకు అతను? మ్యామ్, నా డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే నేను హైదరాబాద్కి ఒక కంప్యూటర్ కోర్స్ కోసం వచ్చానమాట. అప్పుడే కొంచెం డబ్బులు సరిపోక ఒక పార్ట్ టైం జాబ్ కూడా చేశాను. ఆ పార్ట్ టైం జాబ్లో కాల్ సెంటర్లో టీమ్ లీడ్ మేడం కిరణ్ అనేసి కలిసి పనిచేయడంతో మేము కొంచెం క్లోజ్ అయ్యామన్నమాట. అలా అతను ప్రపోజ్ చేస్తే నేను ఒప్పుకున్నాను. అప్పుడు చాలా మంచిగా అనిపించి ఒప్పుకున్నాను. అంటే అతను ఏ విషయంలో ఒప్పుకున్నారు? అతను ప్రేమని. ప్రేమనా? ప్రేమ మటుకే ఆగిందా? ఇంకేమన్నా దాకా వెళ్ళారా? అది అంటే పెళ్లి కూడా చేసుకుందాం. లేదు, ఐఎమ్ నాట్ పెళ్లి మటుకు నేను రాలేదు. ఓకే ఓకే. మీరు ఫర్దర్ వెళ్ళారంటే ఏమైనా ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారా? అవును మేడం, కొంచెం కొంతవరకు ఉండే. ఇద్దరు ఇష్టపడ్డామని చెప్తున్నారు. మరి ఇంకా సమస్య ఏంటమ్మా మరి? ఏమైందంటే 6 months రిలేషన్షిప్లో ఉన్నాక నాకు తెలిసింది, అతన్ని ఫోన్లో వేరే చాట్స్ చూసాను. చాలా మంది అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తున్నాడు, మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అంటే మీరు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉండినారా? అంటే మీరు ఏమన్నా చెప్పారా? ప్రపోజల్ పెట్టారా అతనికి? ఆ అబ్బాయి చేసుకుంటా అన్నాడు, నేను కూడా. అతను చేసుకుంటా అన్నాడు. అవునండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో మీ మ్యారేజ్ చేసుకుంటారో అని ఆలోచన ఉంది కాబట్టి మీరు ఫిజికల్ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. అవును. అంతేనా? అవును. ఎస్. మరి తెలిసినప్పుడు నిలదీసావమ్మా నువ్వు? అవును మేడం, నిలదీశాను. ఏమన్నాడు అప్పుడు? అతను అవన్నీ ఊరికే చేస్తున్నాను, నువ్వే సీరియస్ అని చెప్తే. అంటే టైం పాస్ కి కొంతమంది, సీరియస్ గా కొంతమంది అంటనా? అంతేగమ్మా. అదే మరి ఇది కరెక్ట్ కాదని అనలేదా మీరు? అన్నాను మేడం, కరెక్ట్ కాదు, ఇంకా నేను ఈ రిలేషన్షిప్ లో ఉండలేను అని చెప్పేసి కొంచెం దూరం అయిపోయాను. ఏదైనా నువ్వు గాయపడ్డావు. నేను ఇంత నమ్మాను కదా ఇతన్ని, ఇతను ఇలా చేశాడు, రేపైనా చేయడని నమ్మకం ఏంటి అనే ఒక భయంతో ఉన్నావు నువ్వు. అవును. మరి ఈ మాట చెప్పావా? నువ్వు మారతావని నాకేంటి గ్యారంటీ, నేను అందుకే నువ్వు నాకు నమ్మకం లేదు, వదిలేస్తున్నాను, అసలు ఇంక నీకు నాకు సెట్ కాదు అనేమన్నా మాట్లాడారా మీరు? అంటే చెప్పాను మేడం, ఇంకా నేను నా వల్ల కాదు ఇంకా ఉండడం, ఎందుకంటే ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ అవ్వదు అని గ్యారంటీ ఏంటి అని చెప్పేసి నేను జాబ్ కూడా మానేసి నా ఊరికి వెళ్ళిపోయాను. అప్పుడు తర్వాత వేరే జాబ్ లో జాయిన్ అయ్యాను. నువ్వంటే నీ ఇష్టం నాకు, నేను ఇంకా ఇట్లా చేయను అన్నప్పుడు మరి నువ్వేం ఆలోచించావు? అలా చేయను అది ఇది అని బతిమలాడాడు మ్యామ్. అయితే సరే, ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాగా నేను కూడా సరే చూద్దాం, మారాడేమో,
నాతోనే ఉంటాడేమో అని ఒకసారి ఛాన్స్ ఇచ్చాను మేడం. కొన్ని రోజులు ఉన్నాను. అది తప్పు కదమ్మా. సెకండ్ టైం, ఫస్ట్ టైం యూ హ్యావ్ బీన్ డిసీవ్డ్ కదా. అవును. అసలు నిజం చెప్పాలంటే ఒకసారి రెండోసారి అన్నది ఉండదు. నువ్వు చేసిన పనికి అసలు మొదటిసారే తప్పు, నేరం. నిజం చెప్పాలంటే మొదటిసారి పెళ్లి కాకుండా ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ లోతుకెళ్ళి శారీరక సంబంధం పెట్టుకోవడం అన్నది తప్పు. అతను తప్పుడు వాడు, తప్పుడు మనిషి అని తెలిసిన తర్వాత వదిలేయాలనుకున్నావు చూడు, అది కరెక్ట్. దాన్ని రెక్టిఫికేషన్ అంటారు. కానీ మళ్ళీ రెండోసారి మళ్ళీ అదే తప్పుని రిపీట్ చేసేటటువంటి అవకాశం ఇవ్వడం, అతనికి అవకాశం ఇచ్చావు, నువ్వు కూడా ఆ తప్పుని చేసావు. అట్లా కాదు మేడం, ఎవరికైనా ఒక రెండో అవకాశం ఉండాలి. తప్పును సరిదిద్దుకుంటాను అన్నప్పుడు అవకాశం ఇవ్వాలి. అంటే మేడం ఒక అడ్వకేట్ గా చెప్తున్నారు, కాదనట్లేదు, కానీ చట్ట ప్రకారం ఇక్కడ నేను అడ్వకేట్ గా మాట్లాడలేదు. ఒక మామూలు మనిషిగా నేనేం చెప్తున్నానంటే, ఓకే, పెళ్లి చేసుకొని ఒక భర్త తప్పు చేస్తే ఆ తప్పుని క్షమించి అవకాశం ఇవ్వడం ఒప్పుకుంటాం. అవును. కానీ పెళ్లి కాకుండా నువ్వు ఒక పరాయి మగవాడితో శారీరక సంబంధం పెట్టుకొని ఒక అవకాశం ఇవ్వాలి అని అనుకోవడం అది తప్పుడు ఆలోచన అన్నది నా అభిప్రాయం. ఇప్పుడు ఒక తప్పు చూసి కాదనుకుంటే ఇంకొక మనిషిలో ఇంకొక తప్పు కనిపిస్తుంది, అలా ఇంకొక మనిషిలో ఇంకొక తప్పు కనిపిస్తుంది. మాట్లాడేమో ఆడపిల్ల కదా, అలా సహజంగా ఆలోచించిందేమో. అంటే ఇప్పుడు అటువంటి మనుషులు మారుతారు అనే ఆలోచన కానీ సమాజంలో ఉంటే సంధ్య లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి మీరు చెప్పేది 100% కరెక్టే. కానీ నేను కూడా కృష్ణకుమారి గారితో ఈ విషయాన్ని కొంచెం ఏకీభవిస్తాను. ఎందుకంటే ఒక అవకాశం ఇవ్వాలి, ఇద్దాము అని తను అనుకుంది. బట్ ఆ ట్విస్ట్ ఏం జరిగింది అనేది చూడాలి. ఏమ్మా నువ్వేమంటావు? అవును మేడం, ఆ టైంలో నాకు నమ్మబుద్ధి అయింది ఆ అబ్బాయిని. అంటే అంతలా బతిమలాడాడు. ఆ టైంలో తప్పు అని కూడా అనిపించలేదు నాకు. ఇప్పుడు అనిపిస్తుంది అమ్మా? అవును మ్యామ్, చాలా అనిపిస్తుంది. తర్వాత ఏం జరిగిందమ్మా? అలా అవకాశం ఇచ్చాక కూడా నాకు తర్వాత కూడా ఇంకొక అమ్మాయితో ఉన్నాడు అని తెలిసింది. అందుకని ఇంకా నేను దూరం అయిపోయాను. ఆ జాబ్ కూడా మానేసి మా ఊరికి వచ్చేసాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశారమ్మా? ఇంటికి వెళ్ళాక కొన్ని రోజులు జాబ్కి ప్రిపేర్ అయ్యి ఇంకో జాబ్ చూసుకున్నాను మేడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తర్వాత మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధంని పెళ్లి చేసుకున్నాను. మరి ఆ పెళ్లి చేసుకునే ముందు నీ పాస్ట్ అతనికి చెప్పాలి అని అనిపించలేదా? అంటే ఏమైనా కొంచెమన్నా నీ మనసులో అనిపించిందా, చెప్పాలా వద్దా, చెప్తే ఏమవుతుందో, చెప్పకపోతే ఏమవుతుందో, తర్వాత తెలిస్తే ఎలా, ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా వచ్చాయా మీకు? ఆలోచనలు వచ్చాయి, కానీ మాకు అంత అవకాశం రాలేదండి. అంటే అంత చెప్పే అవకాశం రాలా. ప్లస్ చెప్పినా కూడా ఏమనుకుంటారో, ఎలా తీసుకుంటారో. ఓకే. తర్వాత ఏమైందమ్మా? తర్వాత ఒక 6 months బ్యాక్ నాకు మళ్ళీ కాల్ చేశాడు మేడం, కిరణ్ అనే. కాల్ చేసేసి కలవాలి, మీ ఆయనకు నేను ఫోటోలు పంపిస్తాను కలవకపోతే, అప్పుడప్పుడు డబ్బులు అడగడం, ఇవన్నీ స్టార్ట్ చేశాడు మేడం. మరి అప్పుడు మీ రెస్పాన్స్ ఏంటి? ఏమన్నా అన్నారా అతన్ని? చెప్పాను మేడం, ఇప్పుడు నా లైఫ్ వేరే, నీ లైఫ్ వేరే, ఇది కరెక్ట్ కాదు అని చాలానే గట్టిగానే చెప్పారు. కాకపోతే మా ఆయనకు చెప్తాను, నా పాత ఫొటోస్ అవన్నీ పంపిస్తాను అని బెదిరిస్తున్నాడు. మా ఆయన నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ తెలిస్తే ఎలా తీసుకుంటారో తెలీదు. మరి డబ్బులు అట్లా అడిగినప్పుడు ఏమన్నా పంపించారా మీరు? అవును మ్యామ్, 2 సార్లు పంపించాను నేను డబ్బులు. ఏమో అతను ఫోన్ చేస్తున్నాడు అంటున్నావు కదా, ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అతను ఫోన్లు చేసినప్పుడు? మ్యామ్ నార్మల్గానే మాట్లాడేవాడు స్టార్టింగ్లో, ఎలా ఉన్నావు, ఏం నడుస్తుంది అవన్నీ. కాకపోతే మెల్లిమెల్లిగా నేను తప్పు చేశానని చెప్పాడు. ఒకరోజు సారీ చెప్పాడు. సంధ్య, కిరణ్ యొక్క పర్సనాలిటీ, ఆయన మెంటాలిటీ మీకు తెలుసు. ఆయన ఉమనైజర్ అని తెలిసి కూడా ఆయన ఫోన్ని, అంటే మీ ఫ్యామిలీ లైఫ్ చక్కగా సాగుతున్న టైంలో మళ్ళీ ఆయన ఫోన్ని ఎంటర్టైన్ చేయడం మీరు మళ్ళీ ఇంకొక తప్పిదం చేశారేమో అని నేను అనుకుంటున్నాను. అవును మేడం, నేను చేసిన తప్పే, కానీ ఆయన నార్మల్ ఫ్రెండ్ లాగా మాట్లాడాడు. నార్మల్ క్యాజువల్ కాన్వర్జేషన్ ఉందనేసి నేను సర్లే అని ఉన్నాను. తర్వాత మళ్ళీ కూడా నమ్మిందమ్మా తను. ఉట్టి ఫ్రెండ్గా ఉందామంటేనే నేను సరే అని నార్మల్గా మాట్లాడాను మేడం. అంటే ఆయన కూడా నార్మల్గానే మాట్లాడా? స్టార్టింగ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దెన్? ఆయన నార్మల్గా ఫ్రెండ్లీగా మీతో మాట్లాడితే ఇక ప్రాబ్లం ఏం లేదు కదా. అయితే ఎవరు హాస్పిటల్లో ఉన్నారు, ప్లీజ్ నాకు డబ్బు కావాలి, ఫ్రెండ్గా అడిగితే నేను ఇచ్చాను మేడం. ఎలా ఇచ్చారు? మా ఫ్రెండ్తో ట్రాన్స్ఫర్ చేయించాను మేడం. ఎంత అమౌంట్ ఇచ్చారండి సంజయ్? ఒక 20,000 ఇచ్చాను. 20,000 వేశారు. 20,000తో ఆగిందా లేదా ఫర్దర్
అలా ఇచ్చుకుంటూనే వెళ్ళారా? ఫస్ట్ థ్యాంక్ఫుల్ గానే ఉన్నాడు మేడం, తర్వాత నార్మల్ గానే మాట్లాడాడు. తర్వాత మళ్ళీ డబ్బులు కావాలంటే నా దగ్గర లేవు, ఉన్నది ఇచ్చాను కానీ ఇంకా హెల్ప్ చేయలేను, నాకు కూడా ఖర్చులు ఉన్నాయని చెప్పాను. కానీ అప్పటి నుంచి అతను బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశాడు మేడం. వన్ మోర్ డౌట్, మీరు ఇదంతా కాన్వర్జేషన్ అంతా ఫోన్లోనైనా మళ్ళీ వ్యక్తిగతంగా కలవడము కలిసి మాట్లాడడం అట్లా ఏమైనా జరిగిందా? లేదండి, లేదు, ఓన్లీ ఫోన్. గుడ్. ఏమనేవాడు, ఎలా బెదిరించేవాడు? నా ఫోటోలు మా హస్బెండ్ కి పంపుతానని. అంటే మీ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలా? అవును. అంటే మీరు తెలిసి తీసుకున్నారా, మీకు తెలియకుండా ఆయన ఏమైనా ఫోటోలు తీసాడా? నార్మల్ గా బయట కలిసి తిరిగినప్పుడు ఫోటోస్. ఇద్దరు కలిసి అంటే మీరు అనుకోవడం అంత మటుకు, కానీ అంతకంటే మించి కూడా ఏమైనా ఫొటోస్ ఆయన దగ్గర వీడియోస్ ఉండి ఉండొచ్చు కదా? ఉండొచ్చు మేడం. నమ్ముతుంది. అదే అంటే ఇప్పుడు తన పరిస్థితి ఎలా అయిపోయిందంటే నమ్మడం కంటే గత్యంతరం లేని పరిస్థితి వచ్చింది. ఆ పాత రోజుల్లో నమ్మడం వేరు, ఇప్పుడు తన జీవితం భద్రమైన జీవితానికి ఏం జరుగుతుందో అనే ఒక భయంతో నమ్ముతుంది. టూ ఇష్యూస్, అతను వదిలించుకోవాలి, ఇతను కాపాడుకోవాలి. అది ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ పాప ఉంది, ఇతనికి తెలిస్తే నువ్వు ముందెందుకు చెప్పలేదు అంటాడో. అసలు ఏం జరుగుతుందో. ఇప్పుడు ఆమె మనసు ఎట్లయిపోయిందంటే సుడిగొండలా అయిపోయింది. మరి ఏం చేసామ్మా అప్పుడు? మరి ఇలానే ఆపేసానంటేనే నేను ఇచ్చాను మేడం డబ్బులు, ఎందుకంటే మళ్ళీ నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ఇచ్చాను. ఇలా బ్లాక్మెయిల్ చేశాడు, మీ హస్బెండ్ కి ఫొటోస్ పంపిస్తాను, వీడియోస్ పంపిస్తాను మనం కలిసి ఉన్నామనేసి. నేను చెప్పాను నాకు జాబ్ లేదు ఇప్పుడు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేను అని కూడా చెప్పాను. అయినా వినలేదు, బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నాడు. నా చైన్ అమ్మి మరి నేను అతనికి 50,000 ఇచ్చాను మరి. సో 20 + 50 మేడం, 70,000 రూపీస్ ఇచ్చింది. ఆమెకు జాబ్ లేదు. ఏదైనా హస్బెండ్ అంటే ఆమె ఇంట్లో ఆమె దొంగలాగా మారిపోయింది. ఎంత దారుణం అసలు. సరే, మరి ఆ తర్వాత ఏమన్నా ఆపాడా? కొన్ని రోజులు ఆపాడు మేడం, తర్వాత మళ్ళీ కాల్ చేయడం స్టార్ట్ చేశాడు. నిన్ను మిస్ అవుతున్నాను, నేను అన్ని మానేశాను, మన ఇద్దరమే కలిసి ఉందామని. అంటే నిన్ను వచ్చేయమంటున్నాడు పెళ్లిలో నుంచి బయటికి. ఇంత దుర్మార్గుండమ్మా నువ్వు నమ్మావు. ఇప్పుడు ఆడపిల్లలు ఒక్కటే కాదమ్మా, ఇవాళ ఇక్కడ దాకా రాగలిగింది సంధ్య, రాని వాళ్ళు ఎంత కుమిలిపోతున్నారో చూస్తూ ఉంటే. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో వాళ్ళేమో వీళ్ళని చదివిస్తున్నారు, అంటే మేము చదువుకోలేదు కాబట్టి మా పిల్లలు చదువుకోవాలి, మాకులాగా కష్టాలు పడకూడదు అని వాళ్ళ శక్తికి మించి సిటీల్లో పెట్టి చదివిస్తుంటే, వీళ్ళు ఇక్కడికి వచ్చి చదువు ద్వారా జీవితం సెటిల్ అవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటే, వీళ్ళు ప్రేమ ద్వారా పెళ్లి ద్వారా సెటిల్ అవ్వాలని వీళ్ళు అనుకుంటున్నారు. అలా వేసి తప్పటడుగులు వేసి, నిజంగా ఇవి తప్పటడుగులే, ఇంకేం దీనికి రెండో మాటే లేదు. సరే, అతన్ని ఇష్టపడింది, అతను ఎలాంటి వాడో తెలిసిన తర్వాత అతనికి ఇంకొక అవకాశం ఇచ్చింది. సరే, మనం మనుషులు అన్న తర్వాత అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము, కాదు అనుకుంది, వచ్చేసింది, పెళ్లి చేసుకుంది. పెళ్ళి అయిన తర్వాత కూడా ఇప్పుడు గతం ఇట్లా పాపంలాగా వెంటాడుతుందని పాపం అనుకుని ఉండదు. చాలా మందికి ఇదే జరుగుతుంది. అందుకే అసలు ఆడపిల్లలని చాలా మంది చదివించమని చెప్తున్నారు. త్వరగా పెళ్లిళ్ళు చేసి వీళ్ళని వదిలించేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఆ అమ్మాయి కూర్చున్న విధానం చూడండి, ఆమె బాడీ లాంగ్వేజ్ బట్టి మనకు అర్థమవుతుంది ఆమె చాలా భయంలోనుంది, చాలా ఫియర్ లో ఉంది. ఇలా కూర్చొని ఉంది అంటే చాలా ఫియర్ లో ఉంది. ఎందుకు ఆ అమ్మాయి ఫియర్ లో ఉండాలి? ఆ అమ్మాయి చదువుకున్నటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితిలో ఉన్నటువంటి అమ్మాయి, మంచి భర్త ఉన్నారు, మంచి బిడ్డ ఉన్నది, మంచి కుటుంబం ఉన్నది. కానీ ముందు తాను చేసినటువంటి ఒక చిన్న తప్పుడు నిర్ణయం వల్ల తొందరపాటు ఇక్కడ దాకా వచ్చావు. నువ్వేం కావాలనుకుంటున్నావు? మేడం ఆపేస్తా అంటేనే నేను డబ్బులు ఇచ్చాను, ఇంకా నాకు ఆ అబ్బాయి వద్దు, నేను చాలా సంతోషంగా ఉన్నాను మా హస్బెండ్తో, పాప నా హస్బెండ్ ఇవే నా లోకం, ఇప్పుడు నాకు ఇంకేవి వద్దు. అతనికి కూడా చెప్పడానికి ట్రై చేశాను, మనం ఇంకా మర్చిపోదాం, నన్ను కాంటాక్ట్ చేయొద్దు ప్లీజ్, నా లైఫ్ ఇప్పుడు వేరే, నేను ఉంటాను, నువ్వు నన్ను మర్చిపోయి నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పాను. అయినా కూడా మళ్ళీ కాల్ చేసి నేను మిస్ అవుతున్నాను, కలవాలి ఒకసారి మనం ఇద్దరం, అది ఇది అని మాట్లాడుతున్నాను. నాకు నీ ఫ్రెండ్షిప్ వద్దు, ఏమొద్దు అని చెప్పినా కూడా పదే మెసేజ్లు, కాల్స్. మా ఆయన కూడా ఎవరు కాల్ అని ఒకసారి అడిగాడు.
ఏం చెప్పాలో అర్థం కాక నాకు టెన్షన్ అవుతుంది. తను ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని ఏం కోరుకుంటున్నాడు అంటే మొదట మీరు డబ్బు అని చెప్పారు, అవును మేడం. తర్వాత వచ్చేయమని చెప్పేసి అన్నారు. నాకేం అర్థం కావట్లే మేడం ఏం చేయాలో. నేను నంబర్స్ బ్లాక్ చేసినా కూడా అతని కొత్త నంబర్ కూడా ఎక్కడి నుంచో తీసుకొని కాల్ చేస్తున్నాడు. కాల్స్ చేసి ఏమంటున్నాడు, డబ్బులది అయిపోయింది, Next నువ్వు ఏమంటాడు? రమ్మని అన్నాడు. వాట్ ఈస్ హిస్ ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యూ? ఇప్పుడు డబ్బులు లేవు అంటే నేను మిస్ అవుతున్నాను, నువ్వు నా దగ్గరకు రావాలి అది ఇది అంటే, నేను నా పాప ఉంది, నాకు పెళ్ళయింది అని నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏం పర్వాలేదు, నాతో కూడా టైం స్పెండ్ చేయాలి. ఇంత దాకా వచ్చాక మీరు మీకేం అర్థమైందో అది చెప్పండి. అతని ఇంటెన్షన్ ఏంటో తెలిస్తే మేము అతనితోటి ఎట్లా డీల్ చేయాలో మేము ఆలోచిస్తాం. అతన్నైతే వదిలే ప్రసక్తి లేదు. మీరు ఇక్కడ దాకా వచ్చి మీరు ఇంత బాధ చెప్పుకున్నాక మేము మాట్లాడతాము, అతనికి ఏం చేయాలో మేము అది చేస్తాము. భయపడొద్దాం అసలు. తెలియదు మ్యామ్, అతను మా ఇంట్లోకి రావాలి, నాతో కూడా టైం స్పెండ్ చేయి, పాపను వదిలేసిరా అలా కాల్స్ చేసి పాపను వదిలేసి రమ్మంటున్నాడు. అవునండి. మరి అప్పుడు అనలేదమ్మా ఇంత దుర్మార్గుడువా నువ్వు అని? నేను తిట్టాను, బతిమలాడాను, అన్నీ చేశాను మ్యామ్. అయినా కూడా మళ్ళీ పదే పదే కాల్ చేస్తున్నాడు. మా హస్బెండ్కి తెలిస్తే బాగుండదు, ఆయన ఎలా తీసుకుంటాడో తెలియదు, తట్టుకోలేడు, ఆయననే చనిపోతాడు, నన్నైనా చంపేస్తాడు అని చెప్పినా కూడా వినట్లేదు. మళ్ళీ నాకు కాల్ చేసి ఇలా నాకు అంత అయోమయంగా ఉంది మ్యామ్. నాకు చాలా మెంటల్ టార్చర్. మాట్లాడాలనుకుంటున్నాడా స్పెండ్ చేయడం అంటే, లేదా అగైన్ మళ్ళీ ముందులాగా ఫిజికల్ రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తా తను అంటే ఓపెన్ గా చెప్పలేకపోతుందేమో. కాదమ్మా, నువ్వు ఓపెన్ గా చెప్తే దాన్ని బట్టి లీగల్ గా ఎలాంటి పాయింట్స్ ఉంటాయి అనేది చెప్పాలని. నువ్వు భయపడొద్దు, నీకు కంప్లీట్ ప్రొటెక్షన్ లభిస్తుంది, మేము అతను ఏం చెయ్యాలో అది చేస్తాము. కనుక నువ్వు చెప్పదలుచుకున్నది నిర్భయంగా చెప్పు. ఈ విషయం ఎవరికి మీ భర్తకు కూడా తెలిసేటటువంటి అవకాశం లేదు, మా మధ్యనే ఉంటుంది. మీరు అసలు ఏం జరిగిందో, అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మేడం అన్నట్టు అతని ఇంటెన్షన్ ఏంటో చెప్పండి. అవును మేడం, అతను నన్ను ఫిజికల్గానే బెనిఫిట్స్ కావాలి అది ఇది అని మెసేజ్లు ఫోన్లు చేస్తున్నాడు. అసలు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పా కూడా పదే పదే విసిగిస్తున్నాడు. మా హస్బెండ్కి తెలిస్తే ఎలా అని స్ట్రెస్, మళ్ళీ పాపని చూసుకోవడం, ఇవన్నిట్లో నాకు అసలు చాలా మెంటల్ టార్చర్ మేడం. అసలు నేను భరించలేకపోతున్నా, చనిపోవాలన్న సూసైడల్ థాట్స్ కూడా. అట్లా మాట్లాడుకో. చావు మట్టుకు పరిష్కారం కాదు, మనం బతికుండి సాధించాలి ఏదైనా. నిన్ను ఇంత వేధిస్తున్నాడు కదా, నిమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడండి. అప్పుడు ఒక రకంగాను ఇప్పుడు ఒక రకంగా. అతని నుంచి మట్టుకు ఈ అమ్మాయినే కాదు, ఇది చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా చేయకూడదు అనేటట్లుగా మనం గుణపాఠం నేర్పాలి. తప్పకుండా. మరి ఏం చేద్దామంటారు? మాట్లాడదాం, అతనితో ఫోన్ లో మాట్లాడదాం. అసలు అతని మనస్తత్వం ఏంటి అనేది తెలుస్తుంది. ఆమెను ఫోన్ చేయమని చెప్దాము. ఫోన్ చేస్తే అతని లైన్ లోకి రాగానే అతని మనస్తత్వం ఏంటో మీకు అర్థమవుతుంది. మాట్లాడతాం. మీరు మాట్లాడిన తర్వాత లీగల్ గా ఎలాంటి పాయింట్స్ ఉంటాయో మీరు కూడా చెప్తారు. కానీ ఒకసారి కాల్ చేయండి. ఏం చేయట్లేదు మేడం. ఏంటై ఉంటుందంటారమ్మా? అంటే ఈమె దగ్గర నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేసి ఉండడు అతను, అందుకని లిఫ్ట్ చేయట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆలోచించుకుని వాళ్ళే చేస్తారు. చూడండి, ఫోన్ కాస్త ఆలోచించుకుంటాడు, ఏం మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి. ఎందుకంటే ఈ అమ్మాయిని ఎట్లయినా దారికి తెచ్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాడు అతను. ఈ అమ్మాయి కాపురం పోయిద్ది, ఈ అమ్మాయి ఏమవుతుందో, మధ్యలో నలిగిపోతుంది, ఇట్లాంటి ఉద్దేశాలు ఏమి ఉండవండి ఇలాంటి వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఆ అమ్మాయిని సాధించాలి అంతే. ఇది ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంతే. కాదమ్మా, డబ్బులు ఇస్తా ఉందనుకోండి, అప్పుడు తన దాకా రాడంటారా? అలా ఉంటుందా మనస్తత్వం? డబ్బులు అన్నది ఆయన ఇంటెన్షన్ అయితే, లేదు అనగానే వెంటనే నువ్వు నాకు కావాలి అని ఎలాగంటాడు? డబ్బులు లేనిదే ఈమెను ఎలాగ మెయింటైన్ చేయగలుగుతాడు అతను? సో డబ్బుకి దీనికి ఏం సంబంధం లేదు. అది ఒక వంక. ఆ అమ్మాయి అంటే డబ్బులు ఇస్తుంది అంటే భయపడో ఇష్టపడో ఇస్తుంది అనేది ఒక లెక్క. ఇస్తుంది, అతనికి పని గడుస్తుంది. కానీ ఆ అమ్మాయిని తన అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఒక అమ్మాయిని లొంగ తీసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఫస్ట్ స్టేజ్ తాను మారిపోయానని ఒప్పించడానికి ప్రయత్నించడము. సెకండ్ స్టేజ్లోను తాను చాలా దయనీయమైన పరిస్థితులు, అంటే ఉమెన్ సింపతిని గెయిన్ చేయడానికి. తర్వాత థర్డ్ నాకు డబ్బులు కావాలని డబ్బులు తీసుకోవడము.
డబ్బులు ఇవ్వలేని పరిస్థితి రాగానే తన రియల్ ఇంటెన్షన్ ని బయట పెట్టడం. అతని original character అనేది ఒరిజినాలిటీ ఇప్పుడు బయటకు వచ్చింది ఫైనల్ కి. కానీ పాపం ఎంత నలిగిపోతుంది అమ్మాయిని చూస్తుంటే మానసిక అర్థమవుతుంది. ఆందోళనకు లోనయ్యి ఆఖరికి ఆ అమ్మాయి కాల్ చేసి తనే చేస్తున్నాడా? కృష్ణకుమారి గారు కరెక్ట్ చెప్పారండి మీరు. మాట్లాడమ్మా. హలో హలో, సంధ్య, బై మిస్టేక్ కాల్ చేశాను. నేనే కాల్ చేద్దాం అనుకున్నా నీకు. ఎందుకు కిరణ్ ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పాను కదా. నాకు ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు, పాప ఉంది. మనం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకు కావాల్సిన డబ్బులు నేను ఆల్రెడీ ఇచ్చేసాను కదా. నువ్వు డబ్బులు కాదు, నువ్వు కూడా నాకు కావాలని. ఫ్రెండ్గా ఉందామంటేనే నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను, లేకపోతే నేను అసలు నీతో మాట్లాడేదాన్ని కూడా కాదు. ఫ్రెండ్ అనుకున్నాం కానీ నాకు నీతో ఉండాలనిపిస్తుంది, నేను వదిలేయాలనిపిస్తలేదు. మళ్ళీ మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు కిరణ్? నేను చెప్పాను కదా ఇది కరెక్ట్ కాదు. నాకు ఇప్పుడు పాప ఉంది, మా హస్బెండ్ ఉన్నాడు, నాది వేరే లైఫ్ ఇప్పుడు. అది కాదు సంధ్య, ఇంతకు ముందు ఉన్నావు కదా, ఇప్పుడు ఉండడానికి ఏం ప్రాబ్లం అయింది నీకు? అప్పుడు నాకు పెళ్ళి కాలేదు కిరణ్. పెళ్ళి అయితే పెళ్లి కాకపోతే అప్పుడు ఉన్నావు కదా. అవును, కానీ మనం రిలేషన్షిప్ అయిపోయి చాలా ఇయర్స్ అయింది. నేను మూవ్ ఆన్ అయ్యి నేను పెళ్లి కూడా చేసుకున్నాను. నువ్వేలా అనుకుంటావు మూవ్ ఆన్ అయినావని? నువ్వు వేరే వాళ్ళతో ఉన్నావని నేను రిలేషన్షిప్ ఆపేశాను కదా. అవును, నువ్వు అలా చెప్పినందుకు అలా ఇట్లా నువ్వు వాళ్ళు అనుకుంటున్నావు అని చెప్పి నేను వాళ్ళ దగ్గర మాట్లాడడం లేదు, అసలు మాట్లాడడం కూడా ఆపేసిన. అవును, కానీ నాకు ఇప్పుడు పెళ్ళి అయింది. పెళ్ళి అయితే వదిలేసి పాపను వదిలేసేసి రా. ఎందుకు కిరణ్ ఇలా చేస్తున్నావు? ఇదంతా తప్పు కదా. తప్పు ఎందుకు అవుతుంది? లవ్ చేసుకున్నాం కదా. అదే అప్పుడు ఎట్లా అనుకుంటావు? నువ్వు లవ్ చేసినావు కదా, నువ్వు లవ్ చేసినందుకే వాళ్ళందరిని వదిలేసి నీ దగ్గర ఉన్నా కదా నేను. లేదు కిరణ్, నీకు అప్పుడు కూడా ఛాన్స్ ఇచ్చాను, కానీ నువ్వు మళ్ళీ కూడా వెళ్ళావు. అలానే నేను అన్ని వదిలేసి నేను వాళ్ళందరిని వదిలేసిన, వాళ్ళ దగ్గర మా టచ్ లో కూడా లేను. కాదు కిరణ్, ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, నాకు ఒక పాప ఉంది, నాది ఇప్పుడు నా కుటుంబం ఉంది. ఇప్పుడు లవ్ చేసినావు కదా, నన్ను లవ్ చేసినప్పుడు అవన్నీ వదిలేసుకొని రావాలి. నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయినావు కదా, జాబ్ మానేసినావు చెప్పకుండా, నెంబర్ చేంజ్ చేసుకున్నావు. లేదు కిరణ్, నేను నా హస్బెండ్ని లవ్ చేస్తున్నాను, ఇప్పుడు నిన్ను లవ్ చేయట్లేదు నేను. అట్లా అంటావు? నువ్వు లవ్ చేసి కూడా చేయలేదని ఎట్లా అనుకుంటావు? లేదు కిరణ్, ఇప్పుడు అంతా వేరే, అప్పుడు వేరే. ప్లీజ్ నువ్వు కూడా ఎవరినైనా చూసుకొని పెళ్లి చేసుకో, నన్ను హింసించకేలా. లేదు సంధ్య, నాకు కావాలి, నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు కిరణ్, ఇలా నన్ను పదే పదే రోజు కాల్స్ చేసి నాకు సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి దీనివల్ల. నాకు బతకాలని లేదు, నువ్వు ప్లీజ్ ఇలా టార్చర్ చేయడం ఆపేయాలి. మనం కలిసి ఉన్నాం, దాని దగ్గర కలిసినప్పుడు మంచిగా ఉన్నావు కదా. అది ఎప్పుడు విషయం కిరణ్, మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇప్పుడు గుర్తు చేస్తున్నావు? కాల్ చేస్తాను నేను. నాకు ఇష్టం లేదు కిరణ్ నీతో ఉండడం. ఇప్పుడు ఇష్టం లేదని నువ్వు ఎట్లా అంటావు? నేను బరాబర్ కాల్ చేస్తాను, నన్ను లవ్ చేసినావు, కలిసి ఉండాలి. ఇప్పుడు మీ హస్బెండ్ వదిలేస్తావు, మీ పాపను వదిలేస్తావు, మీ మమ్మీ డాడీని వదిలేస్తావు, నాకు తెలియదు. నువ్వు కావాలి. నేను అలా చెయ్యలేను కిరణ్, నన్ను ఏమనుకుంటున్నావు అసలు? ఏమనుకుంటున్నావు ఏంది? ఇలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నీకు కూడా అక్క ఉంది కదా, మీ అక్క ఇలా చేస్తే ఎలా ఉంటది? అక్క అవన్నీ కాదు సంధ్య, నువ్వు లవ్ చేసినప్పుడు నువ్వు చెప్పాలి, ప్రతి ఒక్కటి చెప్పి ఇట్లా నేను వదిలేస్తున్నాను, ఇట్లా పెళ్లి చేసుకుంటాను చెప్పాలి. నువ్వు చెప్పినావా నాకు? అప్పుడు ఇంకా నీకు ఛాన్స్ ఇచ్చాక కూడా నువ్వు అలా చేసే వరకు నేను అన్ని వదిలేసుకొని నా ఊరికి వెళ్ళిపోయాను. అవును సంధ్య, నువ్వు ఊరికి వెళ్ళిపోయింది నాకు చెప్పాలి కదా, జాబ్ మానేస్తున్నా చెప్పలేదు. ఇప్పుడు ఏమంటాడు అడుగు? నన్ను వదిలేస్తున్నా అని చెప్పలేవు. ఇప్పుడు ఏం చేయమంటున్నావు నువ్వు? నా దగ్గర రావాలి. భర్తని పాపని వదిలి ఎక్కడికి రాను, ప్లీజ్ నన్ను టార్చర్ చేయడం ఆపే. నిన్ను అస్సలు వదులుకోలేను నేను. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? నేను రాలేను, ప్లీజ్ నువ్వు కూడా ఎవరినైనా చూసుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వు. ఇప్పుడు నువ్వు ఒకవేళ రానంటే నా దగ్గర ఉన్న వీడియోలు ఫోటోలు మీ ఆయనకు పంపిస్తాను. ఇంకా అమ్మాయి ఎంతసేపు చెప్పినా ఇంకా అదే మాట అమ్మా, ఒకసారి మీరు మాట్లాడండి. నేను మాట్లాడతాను. ఇదిగో కిరణ్, ఇప్పుడు ఆమెతో మాట్లాడిందంతా మేము వింటున్నామమ్మా. మేము ఇక్కడ సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము. మా దగ్గరకు వచ్చింది. ఎవరు అంటే నువ్వు కూడా వస్తావా? మరి అడ్రస్ చెప్తాము. నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయితో మాట్లాడినట్లు కాదు మాతో మాట్లాడడం అంటే. ఏంటి తమాషాగా ఉందా? పెళ్ళికి ముందు ఏదో జరిగింది, అప్పుడు జరిగింది తప్పు ఖచ్చితంగా. ఆ అమ్మాయిని నువ్వు ఇంకా వేరే వేరే ఫ్రెండ్స్ ఉంటే కూడా ఈ అమ్మాయిని ఫ్రెండ్షిప్ పేరుతోటి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయితోటి ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని మళ్ళీ నీకు వేరే వేరే ఫ్రెండ్స్ ఉన్నారని ఆ అమ్మాయి అభ్యంతరం చెప్తే మానేశానని చెప్పి నేను మారిపోయాను. లవ్వేనమ్మా, ఎంతమందితో లవ్ చేస్తావు? నీ హృదయం అంత విశాలమా?
ఎంతమందిని ప్రేమిస్తావు నువ్వు? నా ఇష్టం అది. నీ ఇష్టమా? సరే, అందుకే కదా నీ ఇష్టమే అని నీ ఇష్టానికి నిన్ను వదిలేసి ఆ అమ్మాయి దారి అమ్మాయి చూసుకుంది. చూడు, నీలాంటి వాడితో కష్టము అని చెప్పి ఒక అవకాశం ఇచ్చి కూడా అమ్మాయి ఇంకా నువ్వు మారవు అని అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి జీవితంలో ఆమె ఒకసారి చెప్పింది కదా, నాకు చెప్పలేదండి ఆమె అసలు. నాకు కాదు, నీకు ఇలా 10 మందితో స్నేహాలు ఉంటే నాకు కుదరదు, నాకు నచ్చదు అని చెప్పింది కదా ఆమె. చెప్తే నువ్వేమన్నావు? ఆమె నాతో చెప్పింది, నేను నీ దగ్గరనే ఉంటా, నీతోనే ఉంటా అని మాట్లాడింది. మాకు మొత్తం చెప్పింది. ఒకసారి నువ్వు కావాలంటే గుర్తు చేసుకో. నువ్వు ఇలా 10 మందితో స్నేహాలు చేస్తానంటే కుదరదు, నీకు వాళ్ళు కావాలో నేను కావాలో తేల్చుకోమని అన్నది. అప్పుడు నువ్వు ఆమెకేం మాట ఇచ్చావు? నువ్వే నా స్వప్న సుందరివి, నిన్నే పెళ్లి చేసుకుంటాను, నీతోనే ఉంటాను, నీకోసం నేను మారుతున్నాను అని చెప్పి ఆ అమ్మాయికి అబద్ధాలు చెప్పి ఆ అమ్మాయితో రిలేషన్. అవునండి, నేను ఆమె తప్పు కూడా ఇస్తున్నా, ఆమె కోసమే నేను అన్ని వదిలేశాను. లేదమ్మా, నువ్వు వదలలేదు. వదిలితే అసలు ఆ అమ్మాయికి ఆ నమ్మకం నువ్వు ఇచ్చుంటే గనక, ఆ ధైర్యాన్ని నువ్వు ఇచ్చుంటే అమ్మాయి ఇంకో పెళ్ళే చేసుకునేది కాదు. ఇంకో పెళ్లి ఆమె జాబ్ మానేసినట్టు నాకు చెప్పలేదు. కాదు, నువ్వు మాట దాటాయికు. తన సంధ్య దగ్గర మాట్లాడినట్లు కాదు మా దగ్గర మాట్లాడడం. నువ్వు ఇచ్చిన మాట తప్పావు కాబట్టి ఇంకా నువ్వు మారవు, నీ కుక్కతో ఒక వంకర అని అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మేడం జాబ్ మానేసి ఇంటికి వెళ్ళింది. కిరణ్, ఇంకొక మేడం ఉన్నారు, అడ్వకేట్ మేడము. నీకు ఎందుకంటే నేను శుతిమెత్తగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు. నువ్వు కటకటాలకు వెనక్కి వెళ్ళడం ఖాయం. మేడం చెప్తారు, మాట్లాడు. నా పేరు వెంకటేశ్వరి, అడ్వకేట్. నేను అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పు. నీకు ఒక విషయం తెలుసా? ఈ దేశానికి ఒక చట్టం ఉందన్న సంగతి తెలుసా నీకు? తెలుసు కదా, వెరీ గుడ్. రెండోది, నేను ఎన్ని తిరుగుళ్ళన్నా తిరుగుతాను, కానీ నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి అగ్రిమెంట్ మీ ఇద్దరి మధ్యన ఏమన్నా ఉందా? అటువంటి సాక్ష్యం ఏమన్నా ఉందా? లేదు కదా. ఎస్, రెండోది అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఒక భర్త, ఒక బిడ్డ, మంచి కాపురం చేస్తూ ఉంటే నువ్వు నా దగ్గరికి రా అని చెప్పడం నేరం అన్న విషయం అన్నా నీకు తెలుసా? తెలియదు. నువ్వు చేసే పనికి అది తప్పని చెప్పను, నేరానికి ఎటువంటి శిక్ష ఉంటుందో తెలుసా నీకు? నువ్వు ఇప్పుడు ఇందాక మేడం అడిగినట్టుగా నీది చాలా విశాల హృదయం ఉండొచ్చు, నువ్వు ఎంతమందినైనా ప్రేమించవచ్చు. ఆ పని నువ్వు ఎంతమందినైనా ప్రేమించుకో, నో ప్రాబ్లం. కానీ ఒక పెళ్ళైనటువంటి మహిళని నువ్వు నాకు కావాలి అని అనడం అన్నది నేరం. అది ఈ దేశంలోని నడవదు, ఈ దేశం చట్టం దాన్ని ఆమోదించదు. ఆ తర్వాత కూడా నువ్వు ఇదే ఆలోచనలో కొనసాగావనుకో, మరి నువ్వు ఇక జైల్లోని చూసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? కనుక మాట్లాడు, మేడంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. వితండవాదం చేయొద్దు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు. నీకు ఆర్గ్యుమెంట్ చేయడానికి నీ కేసు స్ట్రాంగ్ కేసు కాదు. అర్థమైందా? విను, మేడం ఏం చెప్తారో విను. ఇదిగో చూడు కిరణ్, ఇప్పుడు ఒక మనిషి మంచిగా బతకాలి, బుద్ధిమంతుల్లాగా ఉండాలి అంటే చట్టాలు తెలియక్కర్లా, కనీసము ఇంగిత జ్ఞానం పనిచేయాలి. మనం మనుషులవి, మనమేమి తప్పు నేను చెప్తాను, నువ్వు ఎదురు మాట్లాడకుండా విను. ఏంటంటే ఆమెని ప్రేమించానని చెప్పావు, ఆ అమ్మాయి కూడా నిన్ను ప్రేమించింది. పెళ్లికి ముందు మీరు శారీరక సంబంధంలోకి వెళ్ళారు. అది ఒక రకంగా చూస్తే తప్పు. ఎందుకంటే మాట మీద నిలబడలేని వ్యక్తులు, పనులు గడుపుకొని పక్కకెళ్ళిపోయే మనుషులు చేసే చీప్ టాక్టిక్స్. సరే, ఆ అమ్మాయి గుర్తించి నీకు చాలా ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, ఇలా ఉంటే కుదరదు అని చెప్పి నేను నీకు ఇలా ఉండేటట్లయితే నేను నీకు దక్కను అని కూడా చెప్పింది ఆ అమ్మాయి. అయినా లేదు, మళ్ళీ నువ్వు అలాంటి స్నేహాల్లో ఉంటేనే ఆ అమ్మాయి తట్టుకోలేక పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా నిన్ను సమర్థించుకునే పరిస్థితిలో నువ్వు లేవు. నువ్వు తప్పు మీద తప్పు చేస్తూ వెళ్తున్నావు కిరణ్. ఇది మంచిది కాదు. ఇప్పుడైనా తప్పు సరిదిద్దుకోపోతే ఇంకా నిన్ను ఎవ్వరూ రక్షించలేరు, చట్టం అసలు రక్షించదు. డబ్బులు అడిగాడు పాపం, తనకున్నా లేకపోయినా డబ్బులు ఇచ్చింది. కాదయ్యా కిరణ్, ఆమె నీ పద్ధతి నచ్చక ఆమె పక్కకు వచ్చేసి ఆమె జీవితం ఆమె సరి చేసుకుంది కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆమె జీవితంలోకి వచ్చి ఆమెకు ఒక కూతురుంది. ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసము? అసలు ఎంతవరకు న్యాయం అన్యాయం? అంత దూరం కూడా కాదు. ఇప్పుడు ఇదే పరిస్థితిలో నువ్వు ఆ అమ్మాయి ప్లేస్లో ఉండి ఆలోచించు ఒక్క నిమిషం. నువ్వే గనక ఒక అమ్మాయి అయ్యి ఉంటే గనక, ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఉంటే నువ్వేమంటావు చెప్పు.
ఇదంతా నువ్వు ఇప్పటి వరకు చెప్పిన కాకమ్మ కథలన్నీ అయిపోయినాయి. ఇంకా కథలు వినడానికి ఇక్కడ ఎవ్వరూ రెడీగా లేరు. నువ్వు ఇప్పుడైనా మేం మాట్లాడిన దాన్ని బట్టైనా ఏదన్నా కొంచెం ఆత్మ పరిశీలన చేసుకుంటావు అనుకుంటే మనం మాటలు కంటిన్యూ చేద్దాం. లేదు అనుకుంటే కేసు ఫైల్ అయిపోతుంది, నీ ఇష్టం. ఎందుకంటే ఇంకా తను కావాలి మేడం. అవ్వదమ్మా, కుదరదు. ఎందుకంటే తన జీవితం వేరే చోట ముడిపడిపోయింది. తను వేరే వాళ్ళకి చట్టబద్ధంగా పెళ్లి చేసుకొని ఒక పాపని కని తను ఉన్నది. తన జీవితంలోకి లేదు తన జీవితంతో ఆడుకునే హక్కు నీకు లేదు. ఇప్పుడు ఒకటే మాట, ఇప్పుడు మాటల ద్వారా నువ్వు వింటావా, వినదలుచుకుని ఉన్నావా, వినదలుచుకుని లేవా. నువ్వు వితండవాదం చేస్తే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే ఆ అమ్మాయికి ఏం నష్టం జరగదు, నీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి కేసు అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నువ్వు జీవితంలో స్థిరపడటం అనేది జరగదు. ఎస్ అమ్మ, అతని మాటలతో వినడు. చట్టపరంగా అసలు ఎలాంటి శిక్షలు ఉంటాయి, అసలు చట్టం ఏం చెప్తుందో ఒకసారి వెంకటేశ్వరి గారు మేడం చెప్తారు, అప్పుడైనా ఏమన్నా ఆలోచిస్తాడేమో చూద్దాం. మరి నాకైతే అట్లా అనిపిస్తోంది. నాకైతే మాట్లాడని నమ్మకం, నాకు కూడా అదే అనిపిస్తోంది. మాట్లాడండి మేడం, మీరు చెప్పండి, మీరు చెప్తేనే వినేలా ఉన్నాడు. కిరణ్, మీరు మారానని చెప్తున్నారు కానీ నాకైతే మారినట్టు అనిపించట్లేదు. ఇప్పుడు కాదు, అప్పుడు సంగతి అతను మారాడు. ఇప్పుడు కూడా అప్పుడు మారలేదు, ఇప్పుడు కూడా మీరు మారలేదు. ఎందుకంటే వినండి కిరణ్, పెళ్లి అయినటువంటి అమ్మాయిని, ఒక బిడ్డ ఉన్నటువంటి అమ్మాయిని నువ్వు నాకు కావాలి అని అడుగుతున్నాడంటేనే అతనిలోని పశుత్వం ఇంకా నశించలేదు అని చెప్పడానికి ఇది మెయిన్ ఇష్యూ. సో ఇటువంటి వాళ్ళలోని మార్పు తీసుకురావాలంటే ఇక్కడ 2 ఇష్యూస్ జయ గారు. ఒకటి ఏంటంటే రియలైజేషన్ అన్నది ప్రధాన అంశం. పెళ్లి కాకముందు శారీరక సంబంధం పెట్టుకొని పెళ్ళి అయిన తర్వాత ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకొని నేను చేసినటువంటిది తప్పు, నేను బాగుండాలి అని ఒక రియలైజేషన్ అయినటువంటి పర్సన్ మన ముందు ఉండడం. అవును సంధ్య, ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ, పెళ్ళైనటువంటి అమ్మాయిని, అంటే పెళ్లి కాకముందు ప్రేమించినటువంటి అమ్మాయిని కాపాడుకోవడానికి తన యొక్క అలవాట్లను మార్చుకోలేనటువంటి కిరణ్, పెళ్ళి అయిన తర్వాత కూడా ఆమె కావాలి అని కోరుకుంటున్నటువంటి కిరణ్లోని రియలైజేషన్ తీసుకురావడం రెండవ అంశం. ఇక్కడ 2 విషయాలు. ఈ 2వ అంశం, మొదటిది అయితే క్లియర్ అయిపోయింది. 2వ అంశం మీద ఆధారపడి ఉంది మొదటి ఆమె జీవితం, అంటే సంజయ్ యొక్క కుటుంబము, ఆమె భవిష్యత్తు. మరి మార్పు రావాలంటే 2 ఇష్యూస్. ఒకటి కౌన్సిలింగ్ ద్వారా రావాలి, లేదా చట్టపరమైనటువంటి సొల్యూషన్ ద్వారా రావాలి. ఇక్కడ కౌన్సిలింగ్ మనం ఇప్పుడు ఈ 2 నిమిషాల్లో చేసినంత మాత్రాన వాళ్ళు మారిపోతారు అనడము కష్టం. రాబో కాలంలోని కౌన్సిలింగ్ వలన అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. చట్టపరంగా తీసుకుంటే ఇక్కడ ఇది నిజం చెప్పాలంటే 100% ఒక క్రిమినల్ కేసు అని చెప్పచ్చు. కిరణ్, వింటున్నారు కదా మీరు? ఎస్, మీరు చేసినటువంటి పనుల్ని, అంటే మీరు చేసినటువంటి చర్యలు చట్ట విరుద్ధమైనటువంటి చర్యలు అని చెప్పడానికి ఏ మాత్రం కూడా ఆలోచించక్కర్లేదు. దీన్ని మీరు చేసినటువంటి పనిని ఫస్ట్ 3 కేసులుగా మనం వేయొచ్చు. ఆ అమ్మాయి తలుచుకుంటే మీ మీద 3 కేసులు వేయొచ్చు. నేను అది కూడా అడగాలనుకుంటున్నాను. బాగా గుర్తు చేశారు. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అని అన్నారు. మీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయండి? ఫోటోగ్రాఫ్స్ అన్నారు, వీడియోగ్రాఫ్స్ అన్నారు. ఏ టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ వీడియోగ్రాఫ్స్ ఉన్నాయండి మీ దగ్గర? వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. మీరు చెప్పారు కదా వీడియోస్ ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కదా. ఈ 2 తీసి మీరు పెట్టుకొని బెదిరిస్తున్నారు కాబట్టి మీరు ఇంకా నేరం, చాలా కఠినమైనటువంటి నేరంలోకి వెళ్ళి మీ శిక్ష యొక్క ఇది కూడా పెరుగుతుందండి. వెరీ గుడ్. ఈ ఎవిడెన్స్, yes, this evidence is sufficient for us to go for a criminal case against you, Mr. Kiran. ఇది ఫస్ట్ థింగ్. yes, చెప్పండి, ఇంకా చెప్పండి ప్లీజ్. తనని వీడియో కాల్ చేసి పంపండి, మీ ఫోటో పంపండి అని తనని అడగలేదు. మీరు తీయడం తప్పు. లాయర్తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మాట్లాడే ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతి వాక్యము మా మైండ్లో సేవ్ అవుతుంది. మేము లీగల్ యాంగిల్లో మాత్రమే చూస్తాము. వీఆర్ నాట్ లే పర్సన్స్, వీఆర్ లా పర్సన్స్. లా పర్సన్స్తో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు మాట్లాడిన ఒక్క మాటతోనే నాకు ఫస్ట్ కేసు డిసైడ్ అయిపోయింది. ఇంకా 2వ కేసు ఎక్స్టార్షన్